హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చాయ్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒక అయితే మనకి ఎనర్జీ నెక్స్ట్ పని చేసుకోవడానికి అయితే ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి చాలా పెద్ద పని అయితే ఉందండి. సో మా ఇంటి వెనకాల కొంచెం చిన్న అనమాట. సో దాంట్లో మొత్తం చెట్ల ఆకులు అన్నీ పడిపోయి చాలా ఇదిగా ఉందండి. ఇది మొత్తం ఈరోజు ఊడ్చేద్దామని నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడైతే. సో ఇది వచ్చేసి మా పెరడ్ అనమాట, మా ఇంటి వెనుక ఉన్న పెరడ్ అయితే ఇది. సో నేను నెక్స్ట్ టైం అనేది మంచిగా వీడియోలు అయితే షేర్ చేసి చూపిస్తాను. సో ఈ జామ చెట్లు, పనస చెట్టు ఆకులన్నీ మనకి ఇక్కడే పడిపోయి మొత్తం చాలా చెత్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం ఈరోజైతే క్లీన్ చేద్దామని నేనైతే ఇదంతా ఊడ్చేస్తున్నాను అనమాట. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంటే షార్ట్స్లలో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా నేను ఎన్నో వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇక్కడైతే కొంచెం మొబైల్ స్టాండ్ లేకపోవడం వల్ల మనకి కొంచెం వీడియో అనేది క్లారిటీగా కనిపించట్లేదండి. సో చూడండి, ఇక్కడైతే మాకు ఒక పనస చెట్టు కూడా ఉందన్నమాట. సో అంటే చెట్లు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో దానికైతే ఈ సంవత్సరం అయితే చాలా పనసకాయలు అయితే కాసాయి అన్నమాట. సో పనసకాయలతోటి అంటే కర్రీ అయిన పనసకాయ బిర్యానీ కూడా అంటారు కదా. సో అవి మీరు ఎప్పుడైనా వండారా, టేస్ట్ చేశారా? సో ఎలా ఉంటుందో నాకైతే చెప్పండి. ఎలా చేయాలో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలో కూడా నాకైతే కింద కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే తప్పగా చేస్తాను. నేనైతే ఎప్పుడూ చేయలేదండి. సో చూసారా, ఇట్లా చెట్టు స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట చాలా కాయలు అయితే. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయాక చూసారా మొత్తం ఎలా